గ్రహాల్ని కదుపుతావో నక్షత్రాల్ని వాడుకుంటావో నీ ఇష్టం. వాడి కూతురు నా కోడలు కావాలి. అలా జరిగితే నువ్వు అడిగిన 10 లక్షలు కాదు 25 లక్షలు ఇస్తాను. రేపే నేను ఇక్కడి నుంచి పంపిస్తాను. నీకింకో దారి లేదు. బాగా ఆలోచించుకో. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. అన్యాయంగా ఇద్దరు ప్రేమికులను విడదీయాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. నమస్తే స్వామీజీ. ఏం స్వామి? స్వామి, ఏం స్వామి? ఏం జరిగింది స్వామి? చెప్పండి స్వామి. ప్లీజ్ టెల్ మీ. స్వామి. చంద్రకిరణ్ గారు, మేల్కోటే గారు. గారు ఏంటి స్వామి? మేము మీ పాదదాసులం. ప్లీజ్ నా మాట వినండి. నేను స్వామిని కాదు, దేవుణ్ణి అంతకంటే కాదు. నాకు పరకాయ ప్రవేశం తెలియదు. నా దగ్గర మహిమలు మహత్యాలు ఏమీ లేవు. నేను ద్వాపరయుగం నాటి వాణ్ణి, శ్రీకృష్ణుని మిత్రుణ్ణి అని చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు. నేను కూడా మీలాంటి మామూలు మనిషిని. అందరిలాగని నాకు కోరికలు, వీక్నెస్లు అన్నీ ఉన్నాయి. కానీ ఇదంతా నేను కావాలని చేయలేదు. అనుకోకుండా అంతా అలా జరిగిపోయింది. ప్లీజ్ దయచేసి మీరే నన్ను కాపాడాలి. నేను గెలిచాను స్వామి. మీరు పెట్టిన పరీక్షలో నేను పాస్ అయ్యాను స్వామి. మా భక్తిని పరీక్షించడానికే కదా మీరు అలా మాట్లాడింది. మీ ఆంతర్యం అర్థమైంది స్వామి. చాలు స్వామి, ఈ జన్మకి నాకు ఈ తృప్తి చాలు స్వామి. సార్ మీరైనా అర్థం చేసుకోండి సార్. నా దగ్గర ఏ శక్తులు లేవు. నేను మామూలు మనిషిని. నేను కూడా మీ టెస్ట్ లో పాస్ అయ్యాను స్వామి. నాకు కూడా ఈ తృప్తి చాలు. గజపతి మాట వినడం తప్ప నాకు వేరే దారి లేకుండా పోయింది. వాడి క్రిమినల్ బ్రెయిన్తో ఓ ప్లాన్ వేశాడు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. శివప్రసాద్ కూతుర్ని కోడలను చేసుకుని అతని ఆస్తి కొట్టేయాలి. తనకి అడ్డంగా ఉన్న నన్ను పర్మనెంట్గా వదిలించుకోవాలి. దానికి వాడు పెట్టిన పేరు ఆపరేషన్ అంతర్ధానం. స్వామి వారు ఇంకా సేపట్లో దర్శనం మీద ఉన్నారు. భక్తులంతా సంయమనం పాటించవలసిందిగా మనవి. భక్తులారా, ఈరోజు మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి. నా బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం ఇన్నాళ్ళు మీ ఈతి బాధలన్నీ నా శక్తి కొద్దీ తీర్చాను. ధర్మ సందేహాల్ని నివృత్తి చేశాను. కానీ ఇప్పుడు నా అంతర్ధానానికి సమయం ఆసన్నమైంది. నేను మీ మధ్య నుంచి వెళ్ళిపోయే ఘడియ వచ్చేసింది. నిన్న రాత్రి శ్రీకృష్ణుల వారు నాతో మాట్లాడుతూ, మిత్రమా, ఇంకెంతకాలం ఈ మానవుల మధ్య ఉంటావు? ఇంకా చాలు. హిమాలయాలకు వెళ్ళి ధ్యానంలో కాలం గడుపు. అక్కడికి నేనే స్వయంగా వచ్చి నిన్ను బృందావనానికి తీసుకెళ్తాను అన్నారు. ఇక మీ నుంచి సెలవు. మళ్ళీ మీ ఈ జన్మలో నేను మీకు కనిపించను. Don't leave us, స్వామీజీ. ఆగండి. ఇది కృష్ణుల వారి ఆజ్ఞ. కాదనడానికి మనమెవరం? ఆ జగన్నాటక సూత్రధారినే ధిక్కరించే అంతటి వాళ్ళమా మనం? చివరగా నేను మీకు చెప్పేది ఒక్కటి. భగవంతుడి కోసం ఎక్కడెక్కడో వెతక్కండి. మీ అంతరాత్మకు మించిన దైవం లేదు. మీలోనే దేవుడున్నాడు. మీరు చేసే ప్రతి మంచి పని, వేసే ప్రతి మంచి అడుగు, మోసే ప్రతి నిస్వార్థ బాధ్యత అంతా దైవమయం. మీ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించండి, ప్రేమను పంచండి. నలుగురి సంతోషం కోసం ఏదైనా చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. సామి 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 సాముల్లోన ఆసామి నువ్వు
సన్నా సన్నగా చూడంగానే సిగురించింది భూమి. మీరు వెళ్ళొద్దు స్వామి. స్వామి నీతో మాట్లాడాలి, లోపలికి రా. చెప్పండి స్వామి, ఏటో చెప్పాలన్నారు. ఏంటి స్వామి? చెప్పాలో వద్దో అర్థం కావడం లేదు. చెప్పడం సృష్టి ధర్మం కాదు, చెప్పకపోవడం గురుధర్మమూ కాదు. కానీ నువ్వు నా ప్రియ శిష్యుడివి, అందుకే చెప్తున్నా. వద్దు, ఈ పెళ్లి వద్దు. నీ కూతురికి కుదిర్చిన ఆ సంబంధం రద్దు చేయి. అదేమిటి స్వామి? నిన్న రాత్రి భవిష్యత్ దర్శనం జరిగింది. నీ కూతురు భవిష్యత్ కనిపించింది. ఈ పెళ్లి జరిగితే తను సుఖంగా ఉండలేదు. అష్టైశ్వర్యాలతో అల్లారు ముద్దుగా పెరిగిన నీ కూతురు అష్ట దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. స్వామి బ్రతికినంత కాలం ఏడుస్తూ బ్రతకాల్సింది. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. అంటే బిడ్డ ఎంతో ఇష్టపడింది. నిన్న అవునని చెప్పి ఈరోజు కాదంటే భుజమ్మ బాధపడుతుంది స్వామి. దారిని పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుంటానంటావేంటి? తెలిసి తెలిసి ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. పోనీ నిజం చెప్పు, ఈ సంబంధం నీకేమన్నా నచ్చిందా? నాకు పెద్ద ఇష్టం లేదు స్వామి. మీరు చెప్పారని ఒప్పుకున్నాను. నీకు ఇష్టం లేక, నాకు ఇష్టం లేక, ఆ పైవాడికి ఇష్టం లేక, కట్టుకున్నాక ఆ పిల్ల సుఖపడక ఎందుకయ్యా ఇదంతా? వద్దు, ఈ పెళ్లి వద్దు. ఏంటి శివప్రసాద్? ఇప్పుడంటే మంచి చెడు చెప్పడానికి తమరున్నారు. తమరు వెళ్ళిపోయాక ఏంటా అని. ఆ విషయం కూడా ఆలోచించి నీ కూతురు జాతకానికి సరిపోయి ఒక అద్భుతమైన సంబంధాన్ని చూశాను. ఎవరు స్వామి? ఎవరో కాదు, నా ప్రియభక్తుల్లో ఒకడైన గజపతి కొడుకు. నీకిష్టమేనా? స్వామి, అన్నీ తెలిసిన వాళ్ళు, భవిష్యత్తు చూసిన వాళ్ళు, మీరు చెప్పింది జరగకుండా ఎప్పుడైనా ఉందా? మీ ఇష్టం స్వామి. నాయనా వేద, పిలిచాదా స్వామి? బయట గజపతి ఉంటాడు, రమ్మను. చెప్పండి స్వామి. ఇతను శివప్రసాద్. గజపతి, ఇతని కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుంటావా అని అడగడానికి పిలిచాను. చేసుకుంటావా? స్వామి, ఒకసారి మా అబ్బాయిని కూడా ఓ మాట అడిగి. అడుగుతున్నది నేను. చేసుకుంటావా లేదా? చేసుకుంటావా లేదా? తమ ఆజ్ఞ స్వామి. ఇక మీరు బయలుదేరండి. భలే ఉన్నావు. పిల్లలు ఎత్తుకెళ్ళేవాళ్ళ. నా డబ్బులు వాళ్ళతో వెళ్ళు, ఇస్తారు. అది జరిగింది. అసలు ఎవడ్రా నువ్వు? నాకు ఎలా దాపురించావు? నువ్వు నన్ను ఎప్పుడైనా చూసా? నేను నిన్ను ఎప్పుడు చూడలా. నువ్వు ఆ గజపతి గారు కలిసి నా జీవితంతో ఆడుకోవడం ఏంట్రా?